హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, చూసారు కదా మనమైతే ఇప్పుడు ఒక మంచి వీడియోతోని మీ ముందుకైతే నేను వచ్చేసాను. అదేంటంటే దశిలకాయ పెంపకం మరియు ఆ దశిలకాయ నుండి మనోళ్ళు చీరలు ఎట్లా తయారు చేస్తారు, చేనేత వర్క్ ఎట్లుంటుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మనకు ఇలాంటి చిన్న చిన్న పురుగులను అయితే ఈ చెట్ల మీద పెంచుతారు. మేపి ఇంత లావ్ అయితే ఆ లావ్ అయిన తర్వాత అవి ఎట్లా అంటే ఇలాంటి కాయలు అయితే రెడీ అవుతాయి. ఇలా మనకి దశిలకాయ అయితే తయారవుతుంది. ఇదేం చేస్తారంటే దీన్ని మనం మార్కెట్లోకి తీసుకెళ్తారు. మార్కెట్లో నుంచి ఎవరైతే చేనేత కళాకారులు ఉంటారో వాళ్ళు ఈ దశిలకాయలు కొనుగోలు చేసుకొని వాళ్ళ ఇంటికాడ వాళ్ళ స్వతహా చేనేత వర్క్తోని చీరలు కానీ షర్ట్స్ కానీ అవన్నీ అయితే రెడీ చేస్తారు. ఆ రెడీ చేసే విధానాన్ని ఈ పద్ధతిని అన్నీ కలిపి మనం చేనేత వర్క్ అంటారు. సో మనం ఇక్కడ నుంచి అయితే మనం చేనేత కళాకారుల దగ్గరకు పోయి వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు, ఏ విధంగా తయారు చేస్తారు, ఆ మిషన్ ఎలా ఉంటుంది, ఈ పట్టులోంచి దారం అనేది ఎట్లా తీస్తారనేది కూడా నీకు ఇందులో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే అక్కడ పోయి వాళ్ళని కలిసి ఆ పద్ధతిని మనం చూద్దాం. ఇక్కడైతే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చెట్ల మీద ఈ పురుగులను అయితే చిన్న చిన్న పిలకల్ని పెంచుకుంటారు. అది పెంచుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఉంది, ఇదైతే కాయగా అయింది. ఇది కాయ కాకముందు ఎట్లా ఉంటుందంటే ఇట్లా గుబురుగా ఇప్పుడు రెడీ అవుతుందా. పచ్చి ఏడు ఉన్నాయి, పచ్చి ఇట్లా ఈ విధంగా లైట్గా గూడు అనేది ఏర్పరచుకుంటుంది. మొత్తం దారం అయితే దాని చెక్క అది రిలీజ్ చేసుకుంటుంది. రిలీజ్ చేసుకుని ఇట్లా ఇట్లా ఇలా ఇలా అయితే అయిపోతుంది. లోపలనే ఉంటుంది. అది చనిపోద్ది, అది చచ్చిపోదు. మళ్ళీ గుడ్డు పెట్టద్దా. ఓకే, సో ఇది ప్రాసెస్ అన్నట్టు. మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ పోయి చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, మనమైతే ఇందాక మనం తోటలోకి వెళ్ళి చూసాం కదా దశిలకాయలు ఎట్లా తయారైతే పురుగు నుండి ఎట్లా కాయ వస్తుంది అని చెప్పేసి. ఆ కాయని ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళు ఎలా దారం తీసి ఎలా మనకు క్లాత్ అయితే తయారు చేస్తారు అనేది మనమైతే ఇప్పుడు చూద్దాం. వీళ్ళని అడిగి వీళ్ళ మాటలలో తెలుసుకుందాం. ఓకేనా, రండి. నమస్తే అంకుల్. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి, గోల్డ్ శ్రీనివాస్. మా నాన్న పేరు వీరయ్య గారు. ఇది పూర్వం నుంచి దసరా అంటే దశిలి, ఇది దశిలి పట్టు అంటారు. అంటే ఇది పూర్వం నుంచి మా తాతలు ముత్తాతల కాడ నుంచి మాది ఇదే పని. అయితే ఇది దీనికి కథ ఏంటంటే ఇప్పుడు ఆఫీసు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది, సెరికల్చర్ ఆఫీసు. వాళ్ళు ఏం చెప్తారు, దీన్ని పండించే రైతులు ఉంటారు. పండించిన తర్వాత ఆఫీస్కి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మొత్తం అకౌంట్స్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేస్తాడు, ఓపెన్ యాక్షన్ డేట్ ఫిక్స్ చేసి అన్ని రాష్ట్రాల్లో పిలుస్తారు. అయితే అన్ని మేము కూడా వాళ్ళకి పోయి మేము కూడా ఈ అకౌంట్స్ ఖరీదు చేసుకుంటాం వాళ్ళ దగ్గర. ఏది గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరనే ఖరీదు చేస్తాం. దాని తర్వాత ఖరీదు చేసి మా ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఉడకబెట్టి కుకింగ్ చేసి ఇట్లా ఈ మిషన్ మీద దారం మనం ఆ దశిలకాయ మనం తీసుకొచ్చుకున్న తర్వాత వీటిని ఉడకబెడతాం. ఇట్లా ఉడకబెట్టిన తర్వాత ఎన్ని రోజులు ఉడకబెట్టాలి? లేదు, సాయంత్రం ఒక పూట 2-3 గంటలు ఉడకబెట్టి దానికి ఒకటి ఉంటుంది, వాసన ఉంటుంది. ఆ కుకింగ్ అయిన తర్వాత ఒక వెళ్ళి స్మెల్ వస్తుంది వేరే. అది రాగానే మా వాళ్ళు తీసేస్తారు. ఆ తీసేసిన తర్వాత తెల్లారి ఏం చేయాలంటే మళ్ళీ కాయ గేడి చేస్తారు. ఒక్కొక్క కాయ ఉడుకుతుంది, ఒక్కొక్క కాయ ఉడకది. ఉడకని కాయలను ఒక దిక్కు ఒక దిక్కు చేసుకొని ఒక చెడిపోయిన సాట ఉంటుంది, ఆ సాట మీద నెట్ వేస్తారు. ఇట్లా ఒకటి ఇట్లా నెట్టు పెడతారు. పెట్టి వాటర్ చల్లుతాం. వాటర్ ఎందుకంటే ఈ మైల అన్నది వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ ఏమైతే బూడిది ఉంటుంది, ఇది మనం అన్నం పొగలి కట్టెగాడ బూడిది ఉంటుంది. ఆ బూడిద మీదే కాయ పెడతాం. మళ్ళీ కాయ ఎందుకు పెడతామంటే దీనికి వాటర్ చల్లుతాం కదా మనం. వాటర్ చల్లినప్పుడు వాటర్ నీరు ఉంటుంది. ఆ నీరుకి కావాలంటే బూడిద మీద పెడతాం. ఆ బూడిద మీద పెట్టిన తర్వాత వాటర్ అంతా ఆ బూడిద తీసుకున్న తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఈ మిషన్ మీద ఇట్లా రీలింగ్ చేస్తాం. ఇక ఈ నుంచి రీలింగ్ అయిందంటే ఇక దీని మీదకి వెళ్ళి మేము ఆర్పు అంటే పొడుగు, దానికి రాట్నం ఉంటుంది, వేరే రాట్నం చూపించబడింది. ఇది ఓన్లీ ఇప్పుడు మనకు దారం తీసి కాయ నుంచి దారం తీసే ప్రాసెస్ ఇది చూస్తున్నాగా. అయితే మిషన్ మనం ఏంటంటే ఇప్పుడు ఈ కాయలు తీసుకొని ఒక్కొక్క నూలు పో వచ్చిన తర్వాత మిషన్లో పెడితే ఆటోమేటిక్ అది దారం అనేది తిప్పుకుంటుంది. చెప్పలేదు, 12 కాయలు అయితే ఒక పోగు. ఇది 12 కాయలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఈ 12 కాయలు అయితే దానికి పోతుంది చూడండి. దారం అవుతుంది, ఒక్క దారం. ఇట్లా ఒక మనిషి ఒక రోజుకు 80 నుంచి 100 కాయలు దారం ఇస్తుంది. ఎంత వస్తుంది అంద దారం? ఒక 12 కాయలతో ఎంత క్లాత్ తీయచ్చు అంటే ఇక అప్పుడు ఒక్కొక్క కాయ రిసీవ్ చేస్తే 500 మీటర్ వచ్చింది ఒక కాయ మీటర్. అప్పుడు ఉన్నంత నాణ్యత ఇప్పుడు లేదు కాయ. ఇప్పుడు 250-300 మీటర్లు రావచ్చు. కాకపోతే మా లెక్క ఏంటంటే మాకు ఒక లెక్క ఉంటుంది.
ఇప్పుడు ఒక చీర ఉంటుంది మాకు 6 మీటర్ల చీర తయారు చేస్తాము. ఇట్లాంటి 1500 అకౌంట్స్ అయితే ఒక చీర అవుతుంది. ఇట్లాంటి 1500 తయారైతే ఒక చీర తయారవుతుంది మాకు. దాని లెక్క ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? పూర్వం నుంచి మా తాతలు మొత్తాన్ని ఇక మాకు కులవృత్తి అనేది. అంతేనా? మేము మా నాన్న తర్వాత నేను నేర్చుకున్నాను, నా తర్వాత నా కొడుకులు, ఇక మా వాళ్ళ తర్వాత ఇక మా కులవృత్తి ఇది. నేర్చుకున్నానని లేదు. అంటే పట్టు ఉంటుంది, పట్టులో ఎన్ని రకాలు ఉంటాయి? పట్టుకి ఎందుకు అంత అంటే పట్టులు అంటే చూడండి, మల్వరి పట్టు అని ఉంటుంది ఒకటి. మల్వరి పట్టు అంటే మన దగ్గర ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉంది అనుకో, మనం తోట పెట్టుకొని మన ఇంటి దగ్గర పెంచుకోవాలి. ఈ టస్సరి అనేది అట్లా కాదు, ఇది జంగాల్ ఉంటుంది. నల్ల మధ్య ఏరు మధ్య అని జంగాల్ ఉంటుంది. మనం చూపించిన చెట్లు కూడా మధ్య చెట్లు. మన తెలంగాణ లోపల ఉన్నది 3 జిల్లాలు. ఇది మన టస్సర్ పట్టు. ఏది? ఒకటి కుషినపల్లి అని ఉంటుంది, మంచిర్యాల జిల్లా. ఇంతకుముందు ఆదిలాబాద్ ఉండే, ఇప్పుడు కుషినపల్లి. మన మంచిర్యాల జిల్లా కుషినపల్లి విలేజ్, మండలం నెన్నెల. ఇంకొకటి మనది ఇక్కడ మాదేపుడు, ఇంకొకటి ఎడపల్లి ఉన్నది మన పక్కది. ఈ 2, అదొకటి 3. తర్వాత మహబూబ్నగర్లో కోసికి అని ఉంటుంది. ఇప్పుడు మన కాడ ఇది టస్సర్ కదా. ఇప్పుడు ఈ సిద్దిపేట, సిరిసిల్ల, మల్వరి పట్టు వాళ్ళ సొంతంగా పండించుకొని తీసుకుంటారు. మల్వరి పట్టు అది. దానికి దీనికి తేడా క్లాత్ అని. క్లాత్ అంటే అదే వైట్ వస్తుంది, ఇది గోల్డ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ క్లాత్ గోల్డ్ కలర్ ఉంటుంది, అది వైట్ కలర్ ఉంటుంది. దానికి దీనికి తేడా అది. మన మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి టసర్లనా? టసర్లా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఈరి పట్టు అని ఉంటుంది. అంటే ఇప్పుడు కలర్ కూడా సేమ్ ఇదే కలర్ వస్తుంది? అది ఏది రాదు. ఒక మన అది కొంచెం నలుపు కొడుతుంది. ఇంకా ఈరి పట్టు అనేది నలుపు ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర చీరలు తయారు చేస్తాం, సెట్టింగ్ తయారు చేస్తాం, శాలువలు, దోతులు, పంచలు. సో శ్రీ మణికంఠ టస్సర్ కాడికి అయితే మనం వచ్చేసాం. ఇదైతే మనం ఇందాక మనం దారం ఎలా తీస్తారని చెప్పేసి చూపించాం కదా. ఇప్పుడు ఆ దారం తీసుకొచ్చి వీళ్ళు చీర ఎట్లా వేస్తారనేది కూడా మనం ఇందులో లోపల చూద్దాం. మన శ్రీనివాస్ గారు అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. దీన్ని ఏమంటారు ఇప్పుడు? ఇది కండె జుట్టుడు అండి. కండె జుట్టుడు. రాట్నం మీద కండె జుట్టుడు అంటారు. ఇది రాట్నము, ఇది దారము. ఈ ఊష మీద దారం చుడతాను. ఇప్పుడు ఈ దారాన్ని తీసుకొచ్చి మనం దాని మొగ్గ మీదకి పోతుంది. చూసారు కదా. ఇప్పుడు మనం అక్కడ తీసుకొచ్చిన దారం ఇది కలర్లో ముంచిన తర్వాత ఇలా మనం దీన్ని ఏమంటారు కండె చుట్టుకొని మనం చీర మీద ఎట్లా వేయాలో దానికి సంబంధించిన ఐటమ్ ఉంటుంది కదా, దాని మీద పెట్టుకొని అయితే వీళ్ళు చీరని అయితే తయారు చేస్తారు. ఓకే, మనం ఆ చీర తయారు చేసే ప్రాసెస్ చూపిద్దామా? రైట్. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏం చేద్దాం? కండె చుట్టడం అయిందండి. డైరెక్ట్ మొగ్గ మీదకి చీర మీద. ఇది కండే. ఇప్పుడు కండె తీసుకుపోయి మొగ్గ మీద వేసి దీన్ని సూపర్. ఆల్రెడీ మనకు సగం చీర అయిపోయిందా? సగం అయింది. ఇప్పుడు ఒక చీర అది లోపల పెట్టాలా మనకు దారం అనేది? చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత రిస్క్, ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో. ఇవ్వండి కండె ఇప్పుడు దాని మీద చుట్టింది. ఇదేంటిది? ఇది నాడే. ఇది దాంట్లో పెట్టుకో. ఇది లేసేస్తాను ఇప్పుడు. ఇట్లా ఉంటుంది, ఇట్లా పోగు తీసి ఉంటుంది, జర మలక ఉంటుంది మాకు. ఇది నాడే. ఇలా డబ్బలు ఇక్కడ ఇలా ఈ డబ్బలో వేస్తే ఇల్లు ఉంటుంది. ఇక చూడండి ఇప్పుడు కింద గుంట ఉంటుంది చూడండి. గుంట ఉంది, అదే ఇలా గుంట ఉంటుంది. 2 కాళ్ళకు 2 పాకోలు ఉంటాయి. కుడి కాలు కోటి, ఎనమ కాలు కోటి. ఇక ఇట్లా ఆల్రెడీ మీరు పెట్టుకున్నారా? ఇప్పుడు 2 కాళ్ళ మీద పెట్టినా. ఇప్పుడు చూడండి, ఇక కుడి కాలు దొక్కుతున్నా. కుడి కాలు దొక్కడానికి ఇలా 2 పొరలు ఉంటాయి. కిందో పొర, మీదో పొర. కింద పొర ఉంది, మీద పొర ఉంది, 2 పొరలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కండి ఉంది చూడండి, ఇక అటు వెళ్ళిపోయింది అది. ఓకే, ఇట్లా కచ్చి వస్తుంది. మళ్ళీ అట్లా సూపర్. ఇట్లా మళ్ళీ ఇడికి వచ్చింది. ఓకే,
ఇట్లా రెండు మనకి ఇప్పుడు రెడ్ కలర్ అయితే యాడ్ అవుతుంది. ఎక్కడ యాడ్ అవుతుంది? ఇది రెడ్ కలర్. రెడ్ కలర్ మధ్యలో మనకి ఈ గ్రీన్ కలర్ ఈ పసుపు ఆకుపచ్చ కలర్ ఉన్నాయి కదా, రెండు పసుపు కలర్, అవి ఎప్పుడు యాడ్ చేశారు మీరు? అవి ముందే ఉంటుంది మాకు. ఎక్కడ? బయట పోసుకుంటాము. బయట పోసుకొని వస్తారా మీరు? ఇప్పుడు మనము దారం ఉంటుంది కదా, దారం కలర్ డైయింగ్ చేసిన తర్వాత దాని బయట పోగులు ఉంటాయి లెక్క. దీనికి ఎన్ని పోగులు కావాలి? ఈ నుంచి ఇడికి మాకు 400 పోగులు. ఈ 400 పోగులు వేరే పోసుకుంటాం, ఇటు 400 పోగులు వేరే పోసుకుంటారు. దీనికి 1600 పోగులు వేరే పోసుకుంటాం. పోసుకున్న తర్వాత ఇది కలర్ చేసుకుంటాం. ఒక బాటకు ఒక రకం మొదలు ఎంచుకోము. తర్వాత ఇప్పుడు మనం అంటే మీరు అంత దూరం ఏదో ఉంటుంది కదా, అప్పుడు ఏం చేసుకుంటారా? పొద్దున బయట దాపుకొని 7-8 మంది ఉంటాం. అప్పుడు దాపుకొని బార్డర్ అటు ఈ మధ్యలో గీతలు కానీ ఇది కానీ అందరం కలిసి సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ ఈ అచ్చు ఉంటుంది. ఇది దీనికి పోగా అతకాలి. అతికిన తర్వాత మళ్ళీ బయటికి ఉంచుకోవాలి. అంటే 4 చీరలకు ఒకటి పోసుకుంటాం మేము. ఒక చీరగా పోయాం. ఒక 4 చీరల దారం తయారైన తర్వాత 4 చీరలకు పడుగుంటాం. ఆశ అంటాం. అది మేమే పడుగు అంటాము, వాళ్ళేం గవర్నమెంట్ వాళ్ళు ఆశ అంటాం. దానికి పోసుకుంటాం. దీనికి వచ్చి ఇప్పుడు మొత్తం పోగులు ఏంటంటే 3680 పోగులు. మొత్తం ఈ ఒక చీరకి పోగు ఈ మొత్తం ఈడికి వెళ్ళి ఆడికి 40 నిమిషాలు మీకు ఎట్లా వెళ్తాయి ఇన్ని పోగులు అని మీరు కరెక్ట్? మాకు 3600 ఇది ఉంటుంది, ఇలా అచ్చు ఉంటుంది. ఇప్పుడు ఈ అచ్చుకు 3600 ఉంటుంది. దీనికి కనబడుతుంది అనుకుంటాను అయితే బయట తీస్తుంది. సో ఈ అచ్చు ఇది ప్రతి దానికి మీరు ఒక్కొక్క పొక్కు మీరు అటాచ్ చేసారా? ఇలా మీకు ఏర్పడది. ఇలా ప్రతి ఒక్క ఈయన ఉంటుంది. ఎన్ని ఉంటాయంటే ఆ ఈయనలో ఒక 2 పోగులు తీయాలి మేము. ఇలా ప్రతి దాంట్లోకి 2 పోగులు. అది తీసుడు కష్టం కొంచెం. అంటే తీసినట్టుగా మాకు పూర్వం నుంచి అలవాటు కాబట్టి మాకు అర్థం అవుతుంది. ఇట్లా తీసుకొని ఏం చేస్తామంటే దీని లెక్క ప్రకారంగా దీని ఎంత రీడు, ఇది 72 రీడు. 72 రీడుకి ఎన్ని పోగులు కావాలి? 3800 పోగులు కావాలి. ఆ లెక్క ప్రకారంగా పడుగు పోసుకుంటాం. ఆసు పడుగు పోసుకున్న తర్వాతకే దానికి నైటు కలర్ అద్దుతాం కదా. అద్దిన తర్వాత జొన్న గంజి, మళ్ళీ దీనికి ఏరే బియ్యం గంజి అది మాకు నడవది. జొన్న గంజి. సో ఇప్పుడు మనం గంజి పోయాల్సిందే. గంజేడ యాడ్ చేసినావు నువ్వు? ఏది గంజేడ పెట్టినావు? ఇంటికన్నా పెట్టిడా? ఇప్పుడు పొద్దున బయట దాపుతాం కదా ఇది గంజి. అప్పుడే మనం దీనికి బయట అబ్బో లేకపోతే గంజి లేకపోతే మాకు అంత రాదు. పొద్దున్నే అంత 7-8 మంది ఉండి అందరం కుంచెలు వేసుకుంటా వాళ్ళు గుంజుడు, పెద్ద కుంచె చిన్న కుంచె అంటారు, చేస్తాం. అది ఇప్పుడు ఆ కుంచెలు కొంచెం చూడకపోతే ఏం చేస్తా అంటే ఆయన పంపున చూడు, బుర్ర పంపు లేదు, దాన్ని వేసి కొడతాను ఇప్పుడు మళ్ళీ. సరే మీరైతే కొట్టండి ఒకసారి, చూపిద్దాం మన వాళ్ళకి. శ్రీనివాస్ గారు అయితే చీర రెడీ చేస్తున్నారు. చూసారు కదా, మనమైతే ఇప్పుడు చీర ఎలా తయారు చేస్తానని కూడా మనం ఈ మిషన్ మీద అయితే మనం చూపించడం జరిగింది. ఇదైతే చీర తయారు చేసే మిషన్. మనకు ఒక చీర తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మాకు చీర తయారు చేయాలంటే మేము నేసారంటే చీర 3 రోజులు తయారు చేస్తాము. 3 రోజులలో ఒక చీర మేము నేస్తాము. దానికి దారం తీయాలంటే ఒక మనిషి 600 అంటే 6 రోజులు దారం తీయాలి. 6 రోజులు 6 రోజులు దారం తీస్తే 6 రోజుల 12, 6 అరదలు 1500. 1500 కాయలు 6 రోజులు తీస్తే మేము 3 రోజులలో చీర తయారు చేస్తాము. 6 రోజులు మినిమం 10 రోజులు ఒక చీర తయారు 10 రోజులు పడుతుంది ఒక చీర తయారు కావడానికి. ఈ అవార్డు ఏంటిదండి? ఇది చేనేత కొండా బాబూజీ అవార్డు అని మొన్న 7వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఈ చేనేత గుర్తింపు నాకు ఇచ్చి అవార్డు ఇచ్చింది. చూసారు కదా, మన శ్రీనివాస్ గారికి అవార్డు కూడా గవర్నమెంట్ అనేది ఇచ్చింది. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని రకాలు? మన దగ్గర చీరలు 3 రకాలు ఉన్నాయండి. 3 రకాల చీరలు 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మీకు మొగ్గం మీద నేను చూపిన దాంట్లో అదే ఆ బాబద్దే. ఇది ప్రజెంట్ ఇప్పుడు మొగ్గం మీద ఇది సేమ్ ఇదే కలరా? అదే కలరు. ఇప్పుడు మనం నడిచే మిషన్ మీద ఉన్న కలర్ అయితే మనకి ఇదే చీర ఇప్పుడు మొగ్గం మీద ప్రజెంట్. దీనికి ఇది పళ్ళు, ఇది బ్లౌజు, ఇక చీర అని తీసుకుంటుందండి. షేడ్ కలరు 6 మీటర్న్నర ఉంటుంది. 6 మీటర్న్నర ఉంటుంది ఒక చీర. అదొక రకం. ఇదొక రకం. ఇది ఒక రకం. ఇదేం రకం? ఇది కెమికల్. ఇది కెమికల్. ఇది కెమికల్ కాదా? కెమికల్ కాదు. ఇది కెమికల్ కాదంటే ఎట్లా? అంటే ఎట్లా తయారు చేసారు అంటే మన చెట్ల రంగు, కొత్తిమీర, పుదీనా, ఆయింటాకు మనకి న్యాచురల్గా మన ఇళ్ళల్లో దొరికే ఇలాంటి ఏమైనా ఆకులు వాటితో కలర్ తయారు చేసి వీళ్ళైతే ఇది తయారు చేసారు ఫ్లవర్స్తోని. సో ఇదైతే మనం కెమికల్ యూజ్ చేసాం. మామూలుగా ఏంటంటే మనం వేసుకునే ఇప్పుడు డ్రెస్సులు ఉంటాయి కదా రెడీమేడ్,
వాళ్ళు ఏదైతే కెమికల్ యూజ్ చేస్తారో అదే అట్లానే యూజ్ చేస్తారు. ఇది అది వాటికి వీటికి తేడా ఏంటంటే ఇదేమో మనకు న్యాచురల్ తయారైంది, కెమికల్ తయారైంది. ఇంకోటి గిరి ఇది ఉంది. ఇదేంటండి ఇప్పుడు ఇది నేను ఫస్ట్ చెప్పిన చూడు, మరి ఇది నేషనల్. అయితే ఇదేమో మీరు వాడారు ఏంటి, మన పూలతో కలర్స్ తయారు చేసి వాడారు. ఇది మొత్తానికి కలర్స్ లేవు కదా, ఒకటి ప్లేన్ లెక్క ఉంది కదా. ఈ కలర్ ఆడింది. ఇది ఏంటిదంటే దీనికి ఏమన్నామంటే ఇది ఉంటుంది చూడండి, దానిమ్మకాయ తొక్క ఉంటుంది మీది. ఓకే, దానిమ్మకాయ పొట్టు. ఆ పొట్టుతో తయారు చేసిన బాపతి ఇది మామూలుగా మనదే నేషనల్ కలర్. దీనికి కూడా కలర్ వేసినాం లైట్ గా, లేకపోతే వైట్ కొంచెం వేరే కలర్ వేయకపోతే సేమ్ ఇట్లుంటది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇందాక దారం అయితే తీసాం కదా, అదే దారం మనం ఇట్లా చేసుకుంటే ఇదే కలర్ వస్తుంది. దీంట్లో ఏముండదు, సేమ్ ప్లేన్. మనం ఏదైతే దశలికాయ నుంచి దారం తీస్తామో ఆ దశలికాయతోనే ఈ పట్టు అనేది ఉంటుంది. మనకు కలర్స్ కావాలంటే ఇప్పుడు మనం ఇట్లా కలర్స్ అనేది వేసుకోవచ్చు. ఏ కలర్ అంటే అది వేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఇదండి షాల్వా. చీరలు అయిపోయింది, 3 చీరలు, 3 రకాల చీరలు మన దగ్గర తయారయ్యేది. ఇంకొకటి షాల్వా. తర్వాత సిట్టింగ్ క్లాత్. ఇది ఇంతకుముందు చెప్పిన చూడండి, అది కాయ అని ఉంటుంది. రంధ్రం చేసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకు సన్నదార పెళ్ళది గీచ్ అంటాం. తొడ మీద ఒకటే, దాన్ని బట్టి ఒకటే లాగుతాం. ఇది ఇంత లావస్తుంది, ఒకటే లాగుతాం. ఇంతకుముందు మనం మిషన్ మీద తీసిందేమో 12 కాయలు అయితే చేసింది అది. ఇది కక్కర్స్ బయటికి పురుగు వెళ్ళిపోయిన తర్వాత చేసే రకం ఇది. ఇంకొక రకం ఉంటుంది కాయ, అది ఏంటంటే గీచా. కాయ మీద తొడిమ ఉంటుంది, కాయ మీద తొడిమ ఉంటుంది మనకు. ఈ తొడిమతో తయారయ్యే పాపంది ఇది. వాటికి వీటికి తేడా అంటే ఇప్పుడు మనకు ఏది బాగుంటుంది మనం యూజ్ చేయడానికి? క్లాత్ మన ఈ మూడు బాగానే ఉంటాయి, రఫ్ ఉంటుంది. ఇది కొంచెం రఫ్ ఉంటాయి. ఇవైతే మామూలుగా నాకులు అంటే కొంచెం రఫ్. మనకు ఈ 3 క్లాతులలో మనకి ఏ క్లాత్ రేట్ ఎక్కువ ఉంటుంది? ఇది స్మూత్ ఎక్కువ ఉంటుంది. ఈ క్లాత్ అయితే మనకు రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకా ఇక మన దగ్గర తయారీ ఇప్పుడు 3 రకాల వెరైటీ సెట్టింగ్ క్లాత్, షాల్వలు, దోదులు, పంచలు, తర్వాత లేడీస్ వేసుకున్న సున్నీలు, అవి కూడా తయారైతే ఆర్డర్ ఇస్తే చేసిస్తాం. ఎందుకంటే మేము ఇంత పెద్ద ఇలువకాలు ఇది తయారు చేసి మా దగ్గర. ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళ చీరలు కానీ ఇంకేమన్నా కావాలనుకుని ఇప్పుడు మనకు సపరేట్ గీ కలర్లా గిట్లా గీ బార్డర్ కావాలని చెప్పేసి ఒక ఆమె వచ్చింది మీకు, ఆమె చెప్పినట్టు తయారు చేస్తారా? కలర్ కాంపిటీషన్ చెప్తే మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ ఎట్లా చేసి ఇవ్వమంటే ఆ రూపం. కాకపోతే ఏంటంటే డిజైన్ అనేది రాదు. డిజైన్ రాదు, సాదే వస్తుందా? డిజైన్ ఎట్లా? డిజైన్ మళ్ళీ వర్క్ చేయించుకోవాలి. మా దగ్గర లేదు వర్క్ లేదు. చూసారు కదా, మనకు నచ్చిన నోములకు, వ్రతాలకు, పూజలకు అట్లాంటి వాటికి పనిచేస్తుంది. ఇది మన పట్టు చీర. అంటే నడవదు. పెళ్ళిళ్ళకు కూడా ఎవరికైనా కావాలంటే, పెళ్ళిళ్ళ చీరలు కావాలంటే మన దగ్గర నేస్తారు, తీసుకోండి, బాగా వస్తాయి. మళ్ళీ ఏంటంటే ఇవి మనం పండగలకు ఏమన్నా అకేషన్స్ ఉంటే కనుక చెప్తే వీళ్ళు కూడా తయారు చేస్తారు. చెప్పండి నాకు, వీళ్ళు మీ దగ్గర ఈ రకాలు వేసుకొని చూపించారు. మనకి ఇప్పుడు ఎన్ని చీరలు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు మన దగ్గర 30 చీరలు, 30 చీరలు ఉన్నాయి. చూడండి వీడియో. ఎటు సైడ్ కట్టుకోవాలన్నా బార్డర్స్ 2 సైడ్స్ ఉంటాయి. మనకు ఎటు సైడ్ కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చా? ఇష్టం ఉంటుంది. దీనికి ఉల్టా చీర అన్నది లేదు మాట. చీరలకు ఉల్టా చీర 2 బార్డర్ ఉంటుంది. వాళ్ళ ఇష్టం ఏ బార్డర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పింక్ కలర్ ఒకసారి చూపించండి. నాకు తెలిసి చాలా మందికి లేడీస్ పింక్ అంటే ఇష్టం, మీకోసం అని చెప్పేసి పింక్ కూడా మీకు చూపిస్తాను. అది అదేంటిది నార్మల్? అది లేదు అన్నీ ఉన్నాయి. అది బాగుంది. ఇవి సాదానా ఫ్రెండ్స్? మనమైతే చేనేత చూసారు కదా ఎంత బాగున్నాయో. చీరలు అయితే చాలా బాగున్నాయి. వీళ్ళ కష్టం ఇదంతా కలిపి దీనికైతే ఇంత డిమాండ్ అయితే ఉన్నది. సో మీకు ఎవరికైతే ఈ చీరలు కానీ ఇవన్నీ కావాలని అనుకుంటారో వాళ్ళైతే వచ్చి తీసుకోండి. మీకు ఎవరికైనా కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే వాళ్ళకి కాల్ చేసి మీరు ఫోన్ చేసి తెలుసుకోండి, వచ్చి చూసుకొని కూడా తీసుకోండి. మనకు ఆన్లైన్లో కూడా మేము పంపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ప్రతి ఒక్కటి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం వీళ్ళ నెంబర్స్, వీళ్ళకి కాల్ చేసి తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చేనేత వర్క్ని ప్రోత్సహించి వీళ్ళ కష్టానికి మనం ఇచ్చే గౌరవంగా మనమైతే తీసుకుందాం. ఓకేనా? చీరలు అయితే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.